గురూజీ. సో నిన్నటి చాలా రోజు ఆనందం. కాంటెస్ట్ విన్నర్ గా నీకు మాట్లాడే ఛాన్స్ అక్కడ దొరకలేదు. సో ఈ రోజు మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నాను. సో నాగరాజ్ సార్ అండ్ దుర్గా మేడం కోసం సార్ బిగ్ క్లాప్స్ అండి. మాట్లాడే ఛాన్స్ నిన్న మిస్ అయిపోయింది. సో ఈ రోజు ఛాన్స్ ఇస్తున్నాం. సో కాంటెస్ట్ విన్నర్ గా నిన్న గ్రాండ్ గా సన్మానం కూడా జరిగింది. చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? సో ముందుగా నాగరాజ్ సార్ మీరు మాట్లాడండి. చాలా చాలా సంతోషంగా ఉంది గురూజీ. సో నా మీ లైఫ్ లో గురించి ఇంతవరకు అంత మీ పేరు, సన్మానం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సో మీరు సేఫ్ షాప్ బిఫోర్ ఏం చేసేవారు? ఈ విషయాలన్నీ క్లారిటీగా మాట్లాడండి. నా పేరు నారాజు గురూజీ. మా గుంటూరు. ప్లస్ నేను ఫస్ట్ వ్యాపారం చేసేవాడిని, డోర్ మ్యాట్ వ్యాపారం. ఇప్పుడు ప్రస్తుతం స్విగ్గీ వెళ్తున్నాను. అయితే స్విగ్గీ మానేసి నేను ప్రస్తుతానికి దీంట్లో లైఫ్ లో దిగుతున్నాను. సేఫ్ షాప్ కి వచ్చాక చాలా చాలా బాగుంది గురూజీ. ఫస్ట్ టైం నా లైఫ్ లో సన్మానం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాంటి సన్మానాలు చాలా చాలా తీసుకోవాలని బ్లెస్సింగ్ తో పైకి వస్తా గురూజీ. అట్టనే నా ఫ్రెండ్, నా కింద వాళ్ళు కూడా బాగా చేయాలని కోరుకుంటున్నా గురూజీ. నెక్స్ట్ టార్గెట్ బ్యాంకాక్ విన్ అయ్యి చూపిస్తా గురూజీ. సూపర్ థ్యాంక్ యూ. సూపర్, గ్రేట్ గ్రేట్, సూపర్. సో మరి వరుసగా 11 కాంటెస్టులు విన్ అయితే నిన్న నాకు జరిగినట్టు మీకు 11 సార్లు మ్యారేజ్ అయితే మీరు డైమండ్ అయినట్టు అని చెప్పాను. ఓకేనా? అలానే చేస్తారా? చేస్తాం గురూజీ. మీ ఆశీస్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ దుర్గా మేడం. థ్యాంక్ యూ గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఖచ్చితంగా గురూజీ, నిన్న నాకు నా లైఫ్ లో చాలా మెమరబుల్ డే అనే చెప్తాను. ఎందుకు అంటే నేను నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా నాగరాజ్ సార్ గాని నేను గాని ఎటువంటి రికగ్నైజేషన్స్ తీసుకోలేదన్నమాట. మా రిలేషన్స్ లో కూడా చాలా వరకు తనకి చాలా చిన్న చూపు ఉండేది తన మీద. ఎస్పెషల్లీ నా ఐడి తన పేరు మీద వేయటానికి కూడా కారణం అదే. తనను ఒక లెవెల్లో నించోపెట్టి తనకు ఒక గుర్తింపు ఇవ్వాలి అని చెప్పి అనుకునేదాన్ని. చాలా వాల్యుబుల్ గా నిలబెట్టాలి, నా హస్బెండ్ ని అందరూ పొగడాలి అనుకునేదాన్ని. ది బెస్ట్ గా తనని చూపించాలి అనుకునేదాన్ని. కన్ఫర్మ్ గా ఈ ప్లాట్ఫామ్ వల్ల నేను అదనేది క్లియర్ చేయగలుగుతున్నాను. అండ్ మోర్ ఓవర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% నా చిల్డ్రన్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ గురూజీ. రాత్రి వాళ్ళు మీతో అన్న మాటలు, ఆ వాళ్ళ హ్యాపీనెస్ ఇంటికి వచ్చాక కూడా చాలా అంటే చాలా ఎక్స్ప్రెస్ చేశారు గురూజీ. అమ్మ మీ ఇద్దరు చాలా బాగున్నారు, మా ముందే పెళ్లి చేసుకున్నట్లు అనిపించింది. ఇంట్లో ఉన్నప్పుడు ఇది వరకు రోజుల్లో ఫైనాన్షియల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత గొడవలు వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా మాకు కూడా వచ్చాయి గురూజీ. అవన్నీ చూసి పిల్లలు చాలా డిస్టర్బ్ అయిపోయారు. కానీ ఎట్ ప్రెసెంట్ షేప్ షాప్ వల్ల షేప్ షాప్ కి అండ్ ఎస్పెషల్లీ గురూజీకి గురూజీ ఫోటో ఇంట్లో పెట్టి రోజు పూజ చేయాలమ్మా అంటున్నారు. ఖచ్చితంగా గురూజీ, వాళ్ళ మనసులో మీరు మేడం మాత్రం చాలా హైలో ఉన్నారు గురూజీ. ఎందుకు అంటే మేమిద్దరం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం మీరే కాబట్టి మీరు వాళ్ళ వాళ్ళ దృష్టిలో చాలా హై ఉన్నారు. మీ ఫోటో చూస్తున్నప్పుడల్లా, జూమ్ లో మీరు మాట్లాడుతున్నప్పుడల్లా వాళ్ళు కూడా వచ్చి చూడ్డానికి తొంగి తొంగి చూస్తూ తొంగి తొంగి చూస్తూ మేము చూస్తాం, మేము మాట్లాడతాం అంటూ ఉంటారు. అలాగే గురుమాత కూడా నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు గురుజీ. ఎలా అంటే ఒక ఓన్ సిస్టర్ ని గనక సక్సెస్ చేయడానికి ఎంతైతే కష్టపడతారో అంతకన్నా ఎక్కువగా నన్ను సక్సెస్ చేయాలి అని అనుకున్నారు మేడం. అండ్ నా టీమ్ మెంబర్స్ కూడా గురుజీ ఓన్ సిస్టర్ లాగే చూస్తారు గురుజీ. ఎవరైనా కూడా తిన్నావా దుర్గా, నువ్వు ఫీల్డ్ లో తిరుగుతున్నావు, తినట్లేదు, తిను 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 అని బలవంతంగా పెడుతూ ఉంటారు. అండ్ నాకు చెప్పాలి అంటే నాకు ఫీల్డ్కి వెళ్ళడానికి కూడా నాకు ఖర్చులకి లేని టైంలో కూడా మేడం అర్థం చేసుకొని టైంకి ఇంటి దగ్గరికి రావడం, పిక్ చేసుకోవడం, డ్రాప్ చేసుకోవడం, ఎక్కడ ఫీల్డ్ ఉంటే అక్కడికి మేడమే తీసుకొని వెళ్ళడం. మీరు కూడా దానికి చాలా సపోర్ట్ చేశారు గురించి. ఖచ్చితంగా నా డౌన్ లైన్స్ కి కూడా నాతో పాటు నడవాలి అని నన్ను నమ్మి వచ్చే వాళ్ళకి కూడా ఇదే సపోర్ట్ నేను ఇచ్చి వాళ్ళని విన్ చేయించాలి అని ఖచ్చితంగా బలంగా కోరుకుంటున్నాను గురూజీ. ఖచ్చితంగా చేసి చూపిస్తాను గురూజీ. ఈసారి ఛాంపియన్ ట్రోఫీ నేనే కొడతాను గురూజీ. ఖచ్చితంగా మా టీం మెంబర్స్ ఖచ్చితంగా విన్ చేస్తాను గురూజీ. గ్రేట్ థ్యాంక్ యూ గ్రేట్ గురూజీ. గ్రేట్ అమ్మా. చూడొచ్చు. సో ఈసారి నేను ఫోకస్ చేసే వ్యక్తి రాజారత్నం సార్.
సో నేను ప్రతిసారి చెప్తుంటాను, నేను ఈ పర్సన్ విన్ చేపిస్తాను, ఈ పర్సన్ సక్సెస్ చేపిస్తాను చెప్తుంటాను. సో లాస్ట్ టైం నేను సంజయ్ మేడం చెప్పాను, దుర్గా అనే ఆమెని సక్సెస్ చేస్తానని చెప్పాను, కాంటెస్ట్ విన్నర్ గా చేసి చూపించాను. సో మళ్ళీ ఈసారి ఇక ఆమె మీద ఫోకస్ ఉంది. ఆల్రెడీ ఒకసారి విన్నర్ అయినాక మళ్ళీ ఫోకస్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఆమె ఇన్కమ్ లెక్క ఆమె చూసుకునేది. సో నేను ఫోకస్ చేసేది ఏదైనా ఉంటే నెక్స్ట్ కింద వాళ్ళ మీద ఫోకస్ చేస్తా. ఈసారి కాంటెస్ట్ లో నేను ఫోకస్ చేయబోతున్న వ్యక్తి రాజరత్నం. సో రాజరత్నం అనే వ్యక్తి నన్ను నమ్ముకొని వచ్చాడు. నన్ను నమ్ముకొని ఆ, ఎంతో దూరం నుంచి కూడా ప్రయాణం చేస్తూ జర్నీ చేస్తూ వస్తున్నాడు. సో ఖచ్చితంగా ఈసారి కాంటెస్ట్ లో మరి రాజరత్నం సార్ని గెలిపించడానికి నేను ప్రయత్నం చేస్తానని నేను మీ అందరు కూడా మాటిస్తున్నాను. సో నేను ఆన్ఫిలాన్ గోల్డ్ లో వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాను అంటే ఊరికనే కాదు, ఆ వ్యక్తుల జీవితాలు నిలబెడడం కోసం. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు కాదు, వాళ్ళు సక్సెస్ అయ్యేలాగా చేస్తాను నేను. సో అలానే సో నాగరాజ్ సార్ దుర్గా మేడం మీద కూడా అలానే ఫోకస్ చేస్తాం. విన్నర్ అయ్యేదాకా వదిలిపెట్టలా. మళ్ళీ కంటిన్యూగా వాళ్ళ మీద ఫోకస్ నేను చేయను. మీకు ఆల్రెడీ చెప్పాను, అందరు కూడా చెప్తున్నాను, వీళ్ళకి కూడా చెప్తున్నాను. సో ఈసారి ఫోకస్ సో రాజరత్న సార్ మీద అండ్ ఫాతిమా అనే ఒక ఆమె ఉంది, వీళ్ళిద్దరి మీద ఫోకస్ చేయబోతున్నాను. వీళ్ళిద్దరిని ఈ కాంటెస్ట్ లో విన్నర్స్ చేయాలి అని నేను ఫోకస్ చేయబోతున్నాను. ఫాతిమా అండ్ రాజరత్నం. సో 100% 50,000 క్యాష్ ప్రైజ్ కూడా మీకే గెలిపించడానికి ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ గురు. నేను ఇచ్చే డబ్బులే కదా, నేనే గెలిపించి నేనే ఇవ్వాలి. సో అట్లా అని చెప్పేసి మిగతా వాళ్ళు గెలవలేరని కాదు, మీరు అనుకుంటే మీరు కూడా గెలుచుకోవచ్చు. ఓకేనా? మిగతా వాళ్ళందరూ కూడా అప్లైన్స్ ఉన్నారు కదా, వీళ్ళకంటే ఏ అప్లైన్ లేడు కాబట్టి నీరజ్ గా నేనే ఉన్నాను. నేను సంజయ్ మేడం వెళ్ళి ఫోకస్ చేస్తాను. మిగతా వాళ్ళందరికీ ఆల్రెడీ మీ అప్లైనర్ లో గోల్డ్ లీడర్లు ఉన్నారు, పెరల్ లీడర్ ఉన్నారు, కోర్ టోపర్లు అందరూ ఉన్నారు. సో మీరు కూడా ఎక్కువ ఫోకస్ చేసుకొని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆహ్లే మేడం అండ్ అజయ్ సార్ మాట్లాడండి. సారీ గురూజీ, అది ఇందాక అనుకోకుండా ఛార్జింగ్ లేదు గురూజీ, స్విచ్ ఆఫ్ అయిపోయింది. మాట్లాడతారు గురూజీ. మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిజంగా గురూజీ నేను ఆ గిఫ్ట్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది గురూజీ. థ్యాంక్ యూ. మీ వల్లే గురూజీ మాకు అంత సన్మానం జరిగినా గిఫ్ట్ వచ్చినా కూడా థ్యాంక్ యూ గురూజీ. నేను 25 years కష్టపడ్డాను గవర్నమెంట్ హాస్పిటల్లో. అలాంటి నేను తీసుకోలేదు గురూజీ ఎవరి దగ్గర. అందరికన్నా హార్డ్ వర్క్ చేస్తాను, అయినా కానీ నేను అలాంటివి ఎప్పుడు నేను అలాంటి సన్మానాలు అలాంటి గిఫ్ట్స్ తీసుకోలేదు గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. మా కష్టాన్ని మా వాళ్ళు మాకు సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. అదేవిధంగా మా శ్రీనివాస్ సార్కి, నాగలక్ష్మి మేడంకి, బోడి సార్కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ గురూజీ. ఈసారి కాంటెస్ట్ కూడా విన్ అవుతాం గురూజీ. మీ ద్వారా అలాంటి సన్మానాలని అలాంటి గిఫ్ట్స్ ని ఎన్నో తీసుకోవాలని గాడ్కి ప్రేయర్ చేసుకుంటాను. కంపల్సరీ కష్టపడతాం గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. గ్రేట్ గ్రేట్. గాడ్ బ్లెస్ అమ్మా. చూడొచ్చు, నమ్మకంతో ఉండే ప్రతి ఒక్క వ్యక్తులకి ఇలానే సపోర్ట్ చేస్తారండి. ఈరోజు నాగలక్ష్మి మేడం, బోడి సారు, గరా శ్రీనివాసరావు ఇలా పేర్లు పదే పదే చెప్తున్నారు. నిన్న కూడా ఏడుస్తూ కూడా మాట్లాడారు ఆహ్లా మేడం. సో ఎందుకు అట్లా కళ్ళంటి నీళ్ళు వచ్చినాయంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, అదంతా గుర్తొస్తాయి వాళ్ళకి. అర్థమవుతుందా? సో జీవితకాలం గుర్తుపెట్టుకుంటారండి. ఒక పర్సన్ ని మనం విన్నర్ గా చేస్తే లైఫ్ లాంగ్ ఆ వ్యక్తి గురించి చెప్పుకుంటూ ఉంటారు. సో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మనుషులు తీసుకొస్తారు, వదిలిపెడుతూ ఉంటారు. మనుషులు తీసుకొస్తే సరిపోదండి, వాళ్ళని నిలబెట్టాలి, లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. ఒక్కసారన్నా మనం వాళ్ళని నిలబెట్టాలి సార్. ఓకే, అలా చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ మిగతా కాంటెస్ట్ విన్నర్స్ తో కూడా మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నాను. పెద్దిన శ్రీనివాస్ గురించి టోటల్ టీంలో 17 మంది విన్నర్స్ అయితే ఆ 17 మందిలో 5 విన్నర్స్ మన టీం నుంచి అయ్యారు. పెద్దిన శ్రీనివాస్ గురించి కింద 10 మంది డైమండ్లు ఉన్నారు. ఆ 10 మంది డైమండ్లో నేను ఒక్కడనే, నా లెఫ్ట్ రైట్ 5 అయ్యారు. అంటే 30% మనమే విన్నర్స్ అయ్యాం. బట్ నెక్స్ట్ కాంటెస్ట్ అంటే ఈ కాంటెస్ట్ లో మాత్రం పెద్దిన శ్రీనివాస్ గురించి టోటల్ టీం మొత్తం టార్గెట్ విన్నర్స్ లో 70% మనమే ఉండాలి. 70%, 50% కాదు, 70%. అంటే 200 మంది విన్నర్స్ అయితే ఆ 200 మందిలో 150 దాకా మన వాళ్ళే ఉండాలి, మన టీమే ఉండాలి. ఎస్ఆర్ నో? ఎంతమంది ఉండాలి? 150 దాకా ఉండాలి. అంటే టోటల్ పెద్దిన శ్రీనివాస్ గురించి టోటల్ టీంలో కాంపిటీషన్ లో ఉన్నాం మనం. మనకు పోటీలో ఎవరు ఉండొద్దు, ఎవరు దరిదాపులో ఉండొద్దండి. అందుకే నేను ఇవన్నీ చేస్తున్నా. 50,000 క్యాష్ ప్రైజ్ పెట్టినా, 100 రూపాయలకి కోట్ అయిన పెట్టినా, 500కి సక్సెస్ విన్నర్స్ పెట్టినా, 300కి పెట్టినా, ఇవన్నీ ఎందుకోసం పెడుతున్నానంటే కేవలం మీ అందరు బెనిఫిట్ తీసుకోవాలని.
సో బెనిఫిట్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అంటే మిగిలిన విన్నర్స్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సో వీళ్ళందరి నుంచి ఈసారి ఛాంపియన్ ట్రోఫీ తీసుకోబోతున్న వ్యక్తులు అనమాట, రియల్ లెజెండ్ లీడర్స్. సో అలివేలు మంగా మేడం కోసం బిగ్ క్లాప్స్. మే 4వ తారీఖున ఛాంపియన్ ట్రోఫీ తీసుకోబోతున్నారు అలివేలు మంగా మేడం అండ్ టీమ్. బిగ్ క్లాస్ అండి. సారీ, వెల్కమ్ అండి అలివేలు మంగా. థ్యాంక్ యూ మావజీ. గుడ్ మార్నింగ్ మావజీ. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మావజీ. రియల్లీ మావజీ, గట్టి కమిట్మెంట్ ఏ రోజైతే ఫస్ట్ మీటింగ్ లో అటెండ్ అయ్యి మేము కమిట్మెంట్ హార్ట్ఫుల్ గా తీసుకున్నాము, అది సక్సెస్ వేలో వెళ్ళిపోతుంది మావజీ. రియల్ గా మాకు మంచి చూడొచ్చండి, 2 సార్లు వరుసగా విన్ అయ్యారు, ఒకసారి కాదండి. కోటి ధన్యవాదాలు గురుజీ. సిగ్నల్ లేని ఏరియాలో ఉంటారు వాళ్ళు. చేస్తా గురుజీ. థ్యాంక్ యూ. చూడండి, అలివేలు మంగా మేడము 2 సార్లు విన్నర్స్. వాళ్ళ హస్బెండ్ కృష్ణ సార్ వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేసుకుంటారు. అవుతుంది మావజీ. సిగ్నల్ ఉండదు. 2 టైమ్స్ విన్నర్స్ అండి, 2 టైమ్స్ విన్నర్స్. 2 సార్లు వరుసగా విన్నర్ అయ్యారు. ఫ్రెష్ లెవెల్ లో విన్ అయ్యారు, నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్ లెవెల్ కూడా విన్ అయ్యారు. దట్ ఈస్ కాల్డ్ రియల్ కమిట్మెంట్. సో కంగ్రాచులేషన్ అనమాట అలివేలు మంగా మేడం కోసం, వాళ్ళ టీం కోసం బిగ్ క్లాప్స్. నెక్స్ట్ కుమారి మేడం, ఇల్లందు నుంచి కుమారి మేడం. లేదు, సిగ్నల్ లేదనుకుంటా. నెక్స్ట్ పలమనేరు నుంచి శ్రీనివాసులు సార్, సురేఖ శ్రీనివాసులు గారు పలమనేరు నుంచి అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాసులు గారు, సురేఖ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. గురూజీ, మేము కూడా ఈసారి కాన్సర్ట్ విన్ అవుతాం గురూజీ. హలో టైగర్ చెప్పండి. గురూజీ, ఈసారి మేము కూడా మొన్నసారి కూడా బ్యాంకాక్ ట్రోఫీ తప్పైనాం మేడం గురూజీ. ఈసారి మా ప్లాన్స్ ద్వారా మేము కొద్ది ఎక్కువ హార్ట్ఫుల్ వర్క్ చేసి మేము కూడా వినాయక్ చూస్తాం గురూజీ. మీ బ్లెస్సింగ్ గురూజీ. గ్రేట్ గ్రేట్ శ్రీనివాస్ గారు, ఈసారి 50,000 క్యాష్ ప్రైజ్ ఉంది, దానికోసం ఫైట్ చేయండి. ఫస్ట్ బ్యాంకాక్ విన్నర్ అవ్వండి, సరేనా? సరే గురూజీ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ లెజెండ్స్.